పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపమును నీ తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపమును నీ తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నిరుత్సాహం గుండా వెళుతున్నప్పుడు, అపజయం గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, మానసిక క్షోభ గుండా వెళుతున్నప్పుడు, నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్య కలిగించిన బాధను భరించలేని సమస్య గుండా వెళుతున్నప్పుడు, నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, కాపాడబడాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? కొంచెం ఓపిక పట్టు. కొంచెం ఓపిక పట్టినట్లయితే సాయంకాలం కల్లా సమస్యలు సద్దుమణుగుతాయి. ఒక నక్కకు బాగా ఆకలేసింది. ఆకలితో అలమటించిపోతూ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు తొర్ర ఉంటే ఆ త్వరలోకి వెళ్ళిపోయింది. అది చూసిన నక్క అమాంతంగా ఆ త్వరలోకి దూకేసింది. తీరా చూస్తే లోపల ఎన్ని ఎలకలో, కడుపు నిండా ఎలకలన్నిటినీ తినేసింది. కడుపు ఇంత అయిపోయింది. ఆ చెట్టు త్వరలోకి వెళ్తున్నప్పుడేమో ఇది కడుపు కాలుతుంది కాబట్టి లోపలికి పట్టేసింది. ఇప్పుడు కడుపు బాగా నిండిపోయేసరికి మెడ మాత్రమే బయటకు వస్తుంది, కానీ ఆ నక్క బయటికి మాత్రం రాలేకపోతుంది. ఇప్పుడు అది సమస్యలో ఇరుక్కుంది. ఆ సమస్యలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏదో చేయాలని ఆశపడి, ఏదో పొందుకోవాలని ఆశపడి, ఏదో ఒక సమస్యలో చిక్కుకున్నావు, బయటకు రావాలని ఆశపడుతున్నావు. నీ వల్ల కావటల్లా ఏం చేస్తే బయటకు వస్తావు? ఒక ముసలి నక్క వెళ్తూ ఉంది. ఆ ముసలి నక్క వెళ్తూ ఉంటే ఈ ఇరుక్కుపోయిన నక్క, తాతయ్య తాతయ్య నేను ఇరుక్కుపోయాను తాతయ్య, ఏదో ఒకటి చేసి తాతయ్య నన్ను బయటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య అని అంటూ ఉంటే ఆ తాతయ్య అంటే ముసలి నక్క చూస్తూ చూస్తూ, మనవడా ఏం చేసినా నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మనవడా. అదేంటి తాతయ్య, నువ్వు బహు అనుభవం కలిగిన వాడివి కాబట్టి ఏదో ఒక సలహా ఇస్తావనుకుంటే ఏం చేసినా బయటికి రాలేను అని అంటావేమిటి తాతయ్య? నేను చెప్తుంది నిజమేనా మనవడా, నువ్వు ఏం చేసినా బయటికి వచ్చే ప్రసక్తి లేదు. మరి నన్ను ఏం చేయమంటావు? ఏమీ చెయ్యొద్దు అంట. సాయంత్రం వరకు ఓపిక పట్టమంట. సాయంత్రం అయ్యేసరికి నీకు సమాధానం వస్తుంది. నా మాట నమ్ము. ఏమీ చేయకుండా సమాధానం ఎలా వస్తుంది తాతయ్య? నేను చెప్పింది చేయరా మనవడా. నువ్వు సాయంత్రం వరకు ఓపిక పట్టు, నీకు సమాధానం వచ్చేస్తుంది.
నీ సమస్య తీరిపోతుంది, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓపికతో అలాగే ప్రశాంతంగా ఉండు. సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుందో చూడు. సరే తాతయ్య, నువ్వు చెప్పావుగా, సాయంత్రం వరకు ఓపికతో ఎదురు చూస్తా అని చెప్పి తలకాయ బయట పెట్టి అలా ఇలా చూస్తూ ఉంది. సాయంత్రం అయ్యేసరికి నాకు పట్టలేదనుకోండి, దేవుని కృపను బట్టి బాగా తిన్నటువంటి ఆ నక్క పొట్టేమైంది, సాయంత్రానికి లోపల తిన్నది కాస్త అరిగింది, పొట్ట కాస్త లోపలికి వెళ్ళింది, ఇది కాస్త జరిగింది, త్వరలో నుంచి బయటకు వచ్చేసింది. అది ఏమైనా చేసి సమస్యలోంచి బయటకు వచ్చిందంటారా, ఓర్పు సహనంతో బయటకు వచ్చిందంటారా? మీరే చెప్పాలి. జీవితంలో కొన్ని సమస్యలు నువ్వేదో చేస్తే కాదు పరిష్కారం దొరికేదే, మరే కేవలము ఓర్పు సహనముతోనే నీ జీవితంలో కొన్ని సమస్యలు తీరతాయి. బైబిల్లో చక్కని మాట ఉంది, లూకా సువార్త అనుకుంటున్నాను, లూకా సువార్తేనా, 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనము. మీరు ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. ఎంత మంచి మాట! ఓర్పు చేత, సహనము చేత మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు, మీ ఆత్మను, మీ రక్షణ ఆనందాన్ని దక్కించుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య తీరాలి అని అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. మరి ఓర్పు సహనముతోనే మీరు కలిగి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మీ ప్రాణం దక్కుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, బంగారు భవిష్యత్తు ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన సమయాన నీకు దక్కుతుంది. విశ్వసించో. ఎవరు చప్పట్లు కొట్టలేదు ఏంటి? లీనం అయిపోయారు కదా.